సోషల్ మీడియాలో మీరు ఎప్పుడూ చూడని ఒక విచిత్రాన్ని చూపించబోతున్నానండోయ్. అవునండి, మీరందరూ మొక్కలు చెట్లు అవడం చూసుంటారు కానీ చెట్లు మొక్కలు అవడం ఎప్పుడైనా చూసారా? నిజమండి బాబు. సుమారుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న రావి చెట్టు రోడ్డు నిర్మాణంలో అడ్డంగా వచ్చిందని కొట్టేయబోతుంటే నెల రోజులు టైం తీసుకుని దాని వేర్లను కొంచెం కొంచెంగా కట్ చేస్తూ భారీ క్రేన్లను వాహనాలను ఉపయోగించి తన నర్సరీకి తెచ్చుకుని మళ్లీ జీవం పోశాడు ఈ ఉమాపార్వతి నర్సరీ ప్రొపరేటర్ అయిన కొత్తపల్లి మూర్తి అనబడే ఈ యువ రైతు. ఈ అబ్బాయి దగ్గర ఈ రావి చెట్టు ఒకటే కాదండి, ఎన్నో ఏళ్ల వయసున్న ఉసిరి, తాటి, మర్రి, వేప, సేమసింత, పనస, లక్ష్మణఫల, సీతాఫలం లాంటి ఎన్నో రకాల వృక్షాలని మొక్కలుగా మలిచి కుండీల్లో అమర్చుతున్నాడండి. కామన్ గా పెద్ద వృక్షాలని తవ్వినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి. కానీ అలా జరగకుండా ఏం చేయాలో అని ప్రత్యేకించి 6 నెలల పాటు కోర్సు చదివి మరీ ఈ పని చేస్తున్నాడు ఈ మూర్తి గారు. ఇలా తొలగిస్తున్న చెట్టును బతికించాలంటే దాని జాతిని బట్టి నెల రోజుల నుంచి 6 నెలలు సమయం పడుతుందండి. తన రోజు గుడికి వెళ్లే దారిలో ఉన్న రావు చెట్టును తొలగిస్తున్నప్పుడు చూసిన ఈ మూర్తి గారికి ఇలా చెట్లను బతికించాలనే ఆలోచన వచ్చిందటండి. Download ShareChat.